ముఖ్యమంత్రిగా ఇంతకాలం కొనసాగాడు. డిఎంకే పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఘోర పరాజయం పాలయ్యాడు. అతని మీద దాదాపు 8,000 ఓట్ల మెజారిటీతో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు ఘన విజయం సాధించడం టీవీకే పార్టీకి ఒక చరిత్రనే చెప్పాలి. మరీ తీసి పడేయకుండా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే పరిపాలన చేశారు అన్న అభిప్రాయం ఉంది. అలాంటి డిఎంకేనే అక్కడి ప్రజలు ఇలా ఓడించేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని మేము ప్రైవేట్ పరం చేసి తీరుతాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తాం అని సవాల్ చేసే సాహసం ఎవరు చేయలేరు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆ సాహసం చేస్తున్నారు. మరి ఇలాంటి ధోరణి ఉన్న ప్రభుత్వానికి ఏపీ ప్రజలు మరి ఎంత కఠినంగా శిక్ష వేయాలి? తప్పేంటి సార్, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. గజం కాదు, ఎకరం కాదు, విశాఖలో మొత్తం భూమిని 99 పైసలకి నేను ఇస్తా, ప్రభుత్వం ఇస్తుంది కాదు, నేను ఇస్తా అని ఒక ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. కోడికత్తి పార్టీ గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ. ఒక పద్ధతి ప్రకారం ఇదే పని మీద మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పనిచేస్తున్నప్పుడు ప్రజలకు ఇంకెంత విసుగు రావాలి? ఇలాంటి వైఖరి ఉన్న చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి నిజంగానే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలబడే అవకాశం 1% ఉందా?